మొట్టమొదటిసారిగా ఏర్పాటైన జంతు స్టెమ్ సెల్ బయో బ్యాంక్ కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ హైదరాబాద్లో ప్రారంభించారు. నగరంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ NIABలో ఏర్పాటైన ఈ స్టెమ్ సెల్ బ్యాంకులో పశువుల ఆరోగ్యానికి సంబంధించి బయోటెక్నాలజీ పరిశోధనలు చేపట్టనున్నారు. దీనిపై మరిన్ని వివరాలు. ఒకే ఆరోగ్యం నినాదంతో జంతువుల ఆరోగ్య పరిరక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే లక్ష్యంతో కేంద్ర బయోటెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీలో జంతు స్టెమ్ సెల్ బయో బ్యాంక్ని ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు కేవలం మనుషుల కోసమే స్టెమ్ సెల్ బ్యాంకులుండగా పశు సంపద కోసం మొట్టమొదటిసారిగా ఈ స్టెమ్ సెల్ బ్యాంక్ హైదరాబాద్ వేదికగా ఏర్పాటవడం విశేషం. ఈ బ్యాంకులో పశువుల వ్యాధుల నిర్ధారణ, టిష్యూ ఇంజనీరింగ్, పునరుత్పత్తి, బయోటెక్నాలజీపై పరిశోధన చేపడతారు. ఇందుకు అవసరమైన జంతువుల స్టెమ్ కణాల్ని ఇందులో భద్రపరుస్తారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తి రంగం నుంచి పునరుత్పత్తి దిశగా వెళ్తోందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శనంలో ఇటీవల ఆవిష్కరించిన బయో E3 విధానం ద్వారా బయోటెక్నాలజీ రంగంలో విస్తృత పరిశోధనలు చేపడుతున్నామని చెప్పారు. మొక్కలు, జంతువులు, మనుషులకు సంబంధించి బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనల సమ్మిళితం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. దేశ GDPలో 18% వ్యవసాయ రంగం నుంచి వస్తుందని, అందువల్ల వెటర్నరీ వైద్యంలో ఆవిష్కరణలు అవసరమని అన్నారు. వ్యవసాయ పరిశోధనలకు సంబంధించి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి పైన 13 రూపాయలు తిరిగి ఆదాయం రైతులకు అందుతుందని చెప్పారు. కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పశువులకి సంబంధించి ముందస్తు వ్యాధి నిర్ధారణ కిట్లను ఆవిష్కరించారు. అనంతరం ఆదర్శ రైతులతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ కిట్లను సద్వినియోగపరుచుకుని పశువుల్ని వ్యాధుల నుంచి సంరక్షించాలని సూచించారు. ఈ వ్యాధి నిర్ధారణ కిట్లపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని జితేందర్ సింగ్ సూచించారు. Making a new beginning in the agriculture sector, we already have about 18% contribution to the GDP, but which tends to be increased because more than 60% of the workforce of India is getting its livelihood from this sector. So I think these releases, if I can put it in my words, would be starting a new phase of animal-based agriculture productivity. And in fact, I have been advocating that you have industry linkage right from day one. Most of the other success stories which have emanated from the Department of Biotechnology were successful because they had industry linkage right from beginning. Whether it was vaccine, we had a company in place already ready to do it. Because we did have in the human stem cell such facilities, but hardly I think any. I can see your best is yet to come. The best of NAB is yet to come. The best of biotechnology is yet to come. The best of India is yet to come. And that will happen very soon, rather sooner than later. అంతకుముందు కేంద్ర మంత్రి NIABలో కొత్తగా నిర్మించిన హాస్టల్ బ్లాక్ టైప్ 4 క్వార్టర్లకు శంకుస్థాపన చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్.